ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జీవిస్తున్న మనందరికీ మన ప్రభు మనకు తోడుగా ఉంటూ మనలను మన పిల్లలను తన రెక్కల కింద తన కుంపట్లో పెట్టుకొని మనందరినీ ఆశీర్వదిస్తూ దీవిస్తూ కాపాడుతూ కోడి తన రెక్కల కింద ఉంచుకున్నట్టుగానే మనలను కూడా ప్రభువు అనుదినం ఉంచుకుంటున్నాడని మన జీవితంలో నమ్ముదామా? నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ తండ్రి నీ పట్ల అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసి ఏ విషయంలో అయితే నువ్వు అద్భుతములు ఆశ్చర్యకార్యములు చూడలేకుంటున్నావో, దుఃఖములో ఉంటున్నావో, ఆనందంలో లేక దుఃఖముతో బాధపడుతూ చింతలతో అనేక సమస్యలు నీ ముందు ఉంటుండగా వాటంటిని కూడా విడుదల చేసే దేవుడు చెబుతున్నాడు. ఈరోజు మరి లోకం మీదకి వచ్చిన శ్రమలన్నీ పాపం నుంచి కుంగిపోతూ పాప నరకములోకి వెళుచున్నట్టు బిడ్డలకు నరకం నుంచి తప్పించటానికి యేసయ్య మనందరినీ సులభంగా ఆయన సిలువను అతిగా ప్రేమించిన గొప్ప దేవుడే ఈరోజు సిలువనే ఆయన కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే మనందరము దుఃఖంలో ఉండకూడదు, సమాధానం లేని బిడ్డలు ఉండకూడదు, శాంతి సమాధానము నెమ్మది కలిగి జీవించాలని మన కోసం త్యాగము చేసిన యేసయ్య ఈరోజు ప్రతి కుటుంబానికి నూతనమైన వాగ్దానం మనందరికి అందిస్తున్నాడంటే ఆ జీవము గల దేవుడు ఆ సిలువ పైన చేసిన అద్భుతమైన గొప్ప కార్యమే ఈరోజు ప్రపంచాన్ని వెలిగించినది, చీకటిని విడుదల చేసినది. ఆ జీవం గల వాక్యం ఈరోజు మనం బ్రతికిస్తున్నది. నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదించున్నది కదా. దేవునికి స్తోత్రం. ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశించుట నాకు దూరమునుగాక. దేవుడు ఏమంటుండంటే ఒక సిలువనందే కానీ నా ఆనందము సంతోషము కానీ మరి ఒక దానిపై నేను ఆశపడకూడదు, అతిశయించకూడదు, అది దూరంగా నాకు ఉండాలని ప్రభు మరి ఎంతగానో ఇక్కడ కోరుకుంటున్నాడు. చూడండి దేవుని ప్రేమ. సిలువ పైన ఆయన ఆశ, సిలువలోనే జయించిన ఆశ, సిలువ నుంచి మానవుని పాపములు పరిహరించడానికి వచ్చినట్టు గొప్ప దేవుడు ఆ సిలువను మరి అతిగా ప్రేమించి సిలువలోనే తన శ్రమలను పొందుకున్నప్పటికీ నన్ను ప్రేమించిన గొప్ప దేవుడు సిలువ నుంచి జయించి సిలువ మార్గంలో మనమందరం ఉండాలని, ఆ మర్గున మనమంతా ఉండాలని, ఆయన చిత్తములో పరలోక రాజ్యం చేరాలంటే ఆ ప్రభువే మన భారం అంతా ఎక్కడ మోసినాడండి? సిలువ మీదనే మోసినాడు. సిలువ మీద మోసిన దేవుడు అంటున్నాడు, లోకములో నాకు ఏది ఆశ ఉండకూడదు, కానీ నాకు ఒకే ఒక ఆశ, దేవుని చిత్త ప్రకారము సిలువను భరించాలి, పాప పరిహారం సిలువ పైన కడిగి పారవేయాలి, అందరి పాపములు నా రక్తముతో కడగబడాలన్నట్టుగా సిలువనే దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందునే ఆయా సిలువ నేను ఆనందించాలి, సంతోషించాలన్నట్టుగానే ప్రభు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట్లాడుతుండంటే సిలువలో ఆయన్ను భయంకరంగా హింసించుతున్నప్పుడు కొడుతున్నప్పుడు ఏ బాధ లేదు, కానీ ఆయనకు వీరు తెలియదు కనుక ప్రభువా, వీరు ఏమి చేసిరు తెలియదు కనుక ప్రభువా వీరిని క్షమించమని సిలువలోనే ప్రభు దేవుణ్ణి అడుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన సోదరులారా, ఈ లోకములో పాపము నుంచి మమ్మల్ని క్షమించి మమ్మల్ని కాపాడమని అడిగేవారుగా మనం ఉండాలి కదా. అందుకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటుండంటే, సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలో ఉండునుగాక. మన ప్రభు అయిన యేసయ్య కృప మీ ఆత్మలో ఉండునుగాక. ఆ కృప ఎక్కడి నుంచి వచ్చింది? సిలువలో నుంచి వచ్చిన కృప మీ ఆత్మలో ఉండుగాకని ఇక్కడ సెలవుచ్చున్నాడు. ప్రేమైన సహోదరులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రి నీ ఆత్మ మా హృదయంలో ఉండాలి, మీరు మాలో ఉండాలి, మీరు మా గుడారంలో ఉండాలి అనేదే మనము ప్రభు దగ్గర ప్రతిదినము మొరపెట్టుకోవాలి. ఆయన ఆత్మ నీ హృదయంలో ఉండాలని
ఆశపడాలి. ఆయన సిలువు పైన ఆశపడి ఉన్నాడు. నువ్వు ఈరోజు ఎవరిపైన ఆశపడ? ఆయన ఆత్మ నా హృదయంలో ఉండాలని ఆశపడి ఆయన కోసం ఎదురు చూస్తూ జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదరులారా, అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు మరొక మాట, నేను యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. ఇంక మీదట ఎవరును నన్ను శ్రమ పెట్టవద్దు. యేసుక్రీస్తు యొక్క ముద్రలు నా శరీరం మీద ముద్రించుకొని ఉన్నాను. ఈరోజు నేను కూడా యేసుక్రీస్తు యొక్క ముద్రలు అనగా సిలువలో ఆయన భరించిన గాయములు కానీ రక్తము కానీ అవన్నీ మనము ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. ముద్రించబడి ఉండాలి. మనం దేవునికి మహిమ కట్టి జీవించాలి కదా. మరి కాబట్టి ఈరోజు నీకు కూడా అలాంటి ఆలోచన కలిగితే నీ కుటుంబంలో అద్భుతములు ఆశ్చర్యకం నడవబోతున్నాయి. ప్రభువే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవుల తండ్రి, పరిశుద్ధుడా, సిలువను కోరుకున్న గొప్ప దేవుడా, మా పాపముల పరిహారము చేయటానికి, తండ్రి చిత్తం నెరవేర్చుకున్నటానికి మీ నామములో తండ్రి ఎంతో మహిమ, ఘనత, ప్రభావములు ఉన్నాయి ప్రభువా. అద్భుతములు, ఆశ్చర్యకరములు నైనా లోకములో అపవాది సైతాన్ని జయించిన గొప్ప దేవుడా, మరి అదేవిధంగా ప్రతి బిడ్డ కూడా జయించాలని మీరు మమ్మల్ని ప్రేమించినందుకు స్తోత్రం. నైనా మా శరీరమందు తండ్రి మీ ముద్రలు వేసుకొని మీకు భయపడి లోబడి ప్రార్థన చేసే బతికే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.